ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక. ఈ దినం అనగా జూన్ నెల 3వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఆత్మీయ జీవితంలో కుంటితనం. దేవుని వాక్యం చదువుకుందామండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19 కుంటుచు నడుచు వారిని నేను రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలాగ ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు దయచేసి తెలియజేయండి. మీకోసం భారంతో ప్రార్థన చేయగలం. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19 ఆ కాలమంది నిన్ను బాధించిన వారిని అందరినీ నేను శిక్షించును. కుంటివారిని రక్షించి తరుమబడిన వారిని సమకూర్చెదను. సిగ్గుపడిన ప్రతి దేశమందు వారికి కీర్తిని పేరును కలుగుజేతును. ఇది దేవుడు తన ప్రజలకు తిరిగి పునరుద్ధరించే వాగ్దానం. జెఫన్యా గ్రంథం మొత్తం తీర్పు మరియు పునరుద్ధరణ గురించి మాట్లాడుతుంది. 3వ అధ్యాయం 19 అనేది ఈ పునరుద్ధరణలోని 3 ముఖ్యమైన పనులు చెప్తుంది. నిన్ను బాధించిన వారిని అందరినీ నేను శిక్షించును. నీకు అన్యాయం చేసిన వారిని దేవుడు చూస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడని అనుకున్నా ఆయన న్యాయం చేస్తాడు. నీ పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని నిన్ను బాధించే వారికి బహుదూరంగా ఉంటారు. భీతి నీకు దూరంగా ఉంటుంది. నీ వాగ్దానం ప్రభు చేస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధించేవారిని, అన్యాయంగా మీ మీద పడేవారిని. రెండవదిగా కుంటివారిని రక్షించి తరుమబడిన వారిని సమకూర్చేదని అంటాడు. కుంటివారంటే బలహీనులు, నడువులేని వారు. తరుమబడినవారు అంటే సమాజం వదిలేసిన వారు. దేవుడు బలవంతులను కాదు, విరిగిపోయిన వారిని, తిరస్కరింపబడిన వారిని వెతికి రక్షిస్తాడు. యేసు ప్రభు వారు కూడా అలాంటి వారి దగ్గరకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, పురుషుల్లో స్త్రీల్లో చాలామంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు. ఒక గంటలో ఏంటో ఇలాంటి వారు, ఒక గంటలో ఇలాంటి వారు 20 మంది మీకు ఎదురు పడవచ్చు. వారు సరైన రహదారి మీదనే ఉంటారు. చాలా శ్రద్ధతో ఆ దారిలో పరిగెత్తి వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. విచారం ఏంటంటే వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్టుగా సాగదు. పరలోక రహదారిలో చాలామంది కుంటివారు ఉన్నారు. వారి హృదయాల్లో వారు ఇలా అనుకోవచ్చు, మా వల్ల ఏం జరుగుతుంది? పాపం మమ్మల్ని ఓడిస్తుంది. మేము క్రింద పడిపోయేలా సాతాను మమ్మల్ని తోసివేస్తాడు. మాటికి ఆగిపోయి చెత్తబండి అని అందరూ మాకు పేరు పెట్టి విక్రిస్తారు. మా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ప్రభువుకు అవసరమయ్యే మంచి సైనికుల్లాగా ఎప్పటికీ తయారు కాలేము. ప్రభు వర్తమానం అందివ్వడానికి ఎక్కడికైనా త్వరగా వెళ్ళి రమ్మంటే ఆ పని కూడా చేయలేము. ఇలా బాధపడుతున్న వారికి ఇక్కడ ఒక శుభవార్త ప్రియపరవ ఇస్తున్నాడు. కుంటుచూ నడిచిన వారిని నేను రక్షించును. ఈ శుభవార్త విని వారు ఇలా చెప్పారు, మంచిది, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన అదేమీ చిన్న విషయం కాదు. మమ్మల్ని రక్షించడంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహింపరుచుకుంటాడో. అప్పుడు అందరూ అడుగుతారు, ఈ కుంటి స్త్రీ ఎలా పరుగు పందెంలో పాల్గొని కిరీటం గెలుపగలిగింది? ఇలా ప్రశ్నించేవారంతా సర్వశక్తుడైన దేవుని నామంలో మహిమకు చెల్లిస్తారు. ప్రభువా, నేను నా విశ్వాసంలో, నా ప్రార్థన అనుభవంలో, నా స్తుతి అర్పణలో, నా పరిచర్లో, నా సహనంలో కుంటిపడ్డాను. నేను ఆత్మీయ జీవితంలో కుంటుచూ నడుస్తున్నాను. నన్ను రక్షించమని నేను బతిమాలుకుంటున్నాను. నాలాంటి ఒక కుంటి వ్యక్తిని నువ్వు మాత్రమే రక్షించగలవు. ప్రభువా, నేను అందరిలో వెనుకబడిన కారణంగా నశించిపోకుండా కాపాడు. ఆ యాత్రికులందరిలో అతి మెల్లగా ప్రయాణిస్తున్న అలాంటి వ్యక్తిని నీ కృప ద్వారా ఎత్తుకుని ముందుకు నడిపించమని దేని బిడ్డారా, మరి ఆత్మీయ కుంటితనం ఉన్నటువంటి మనం ఇటువంటి ప్రార్థన చేయాలి. సిగ్గుపడే ప్రతి దేశమందు వారికి కీర్తిని పేరును కలుగజేయదని అంటాడు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ దేవుడు గౌరవిస్తాడు. నీ గతం, నీ వైఫల్యం నీ మీద వేసిన ముద్ర ఇదే చివరి మాట కాదు. దేవుడు నీ కథను మార్చగలడు. దేవుని స్తోత్రం. అంటే నీవు ఎప్పుడైనా అవమానం, తిరస్కారం, బాధ అనిపించినట్లయితే ఈ వాగ్దానం నీకోసం దేవుని బిడ్డ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన న్యాయం చేస్తాడు, నిన్ను లేవనెత్తాడు, మరియు నీ సిగ్గును కీర్తిగా మారుస్తాడు. ఇది క్రీస్తు ప్రభువులో అనేది సంపూర్ణంగా నెరవేరుతుంది. యేసు ప్రభు మన సిగ్గును తనపై వేసుకొని సిలువపై చనిపోయాడు. తిరిగి లేచి మనకు గౌరవాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డ ఏ సిగ్గును కీర్తిగా మార్చాలని కోరుకుంటున్నావు? ఒకవేళ ఆత్మీయ కుంటితనంలో ఎక్కడో పడిపోయి ఉన్నావా? దేవుని బిడ్డ లెమ్ము తేజరేలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినది. నేడే దేవుని బిడ్డ లేము గనుక
ఇక మరి ప్రభు అంటున్నాడు, మరి ఇప్పుడు నువ్వు లేచి నడు, సాగిపో, ఆగిపోద్దని ప్రభు చెప్తున్నాడు. ఆ రీతిగా ప్రభులో కుంటితనం మరి విడిచిపెట్టి ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుని మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము కుట్టివారిగా ఉన్నాం ప్రభా. ఎక్కడో ఆగిపోయిన ఆయన ఆత్మీయ జీవితంలో తండ్రి. అవును ప్రభా, మీతో నడవలసిన నడకుండా కుంటితనంతో మేము పడి ఉంటాం ప్రభా. మీరే కార్యం చేయండి. ఈ వర్తమాన ప్రతిదినం కూడా ఇంటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాయకృట్యని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేకత చూపించి ఇప్పుడే నీ గాయపణ హస్తం నుంచి స్వస్థపరచండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.